జిల్లా ప్రజల సహకారంతో కాకినాడ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్ గా పనిచేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కాకినాడ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. తొలుత పురోహితులు వేదమంత్రాల నడుమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ పథకాలన్నీ నేను ఛార్జ్ తీసుకోవడం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా మన ప్రభుత్వం ఉంటాను. ఏదైతే ఒక మంచి అవకాశం నాకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దానికి గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ పథకాలన్నీ విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంది తో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించి ప్రజలకు దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి ఒక మంచి అవకాశం నాకు కల్పించారు. మీడియా మిత్రుల ద్వారా దానికి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా విశాఖ జిల్లా కలెక్టర్గా ముఖ్యమంత్రి ఒక ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ఎక్కడైతే అనుభవం పేదరిక ఉందో పేదరిక గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యంగా పెట్టుకొని చేయాల్సిన ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి తగినట్టు దానికి జిల్లా కావాల్సిన కలిసి పూర్తి సహకారం అందిస్తూ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వారు అందరికీ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని సత్యనారాయణ ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా స్వామి యొక్క దానికి కావాల్సిన రోజుల్లో మంచి పని సహకారం దానికి ప్రజల యొక్క సహకారం ప్రజలకు అందుబాటులో కోరుతున్నాను. వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు. ఉదాహరణకి నేను విశాఖ జిల్లాలో పనిచేసినప్పుడు కమిషనర్ గారు కూడా దాదాపు చాలా సంతోషం. అడిషనల్ ఛార్జ్ నిర్వహించారు. కాబట్టి అర్బన్ లో ఉన్న స్వామి పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నిధులు సమర్పించుకోవాలి అనేది అవగాహన ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం కాబట్టి అర్బన్ లో దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి ఏ విధంగా ఏ విధంగా ఆ స్కీమ్స్ లో మోడిఫికేషన్ కాబట్టి అనేది ఆలోచించి దాన్ని బట్టి అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ ఏరియా వ్యవసాయానికి ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం ఎటువంటి ఏ విధంగా వచ్చే విధంగా ఎటువంటి చర్యలు గురించి ఆలోచించుకొని అదేవిధంగా గత కలెక్టర్ షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా తీసుకోవడం వ్యవసాయ అభివృద్ధి కోసం తప్పకుండా కాకినాడ హాస్పిటల్ అనేది ఎటువంటి చర్యలు కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో ఒక సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్ డెవలప్ చేస్తామో డయాలిసిస్ వార్డు కానీ కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ మిషన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్ తో